క్వశ్చన్స్ మీరు అడిగారు, మరి ఆన్సర్స్ చెప్పాలి కదా, అందుకే నేను వచ్చేసాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే అమలా డైరీస్. ఒకవేళ ఈ ఛానల్లో మీరు ఈ వీడియోని ఫర్ ది ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే, నా పేరు అమలా కల్పాల. నేను అప్పుడప్పుడు ట్రావెల్ వీడియోస్ అండ్ ఎనీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్, ఇది అదే లేకుండా నా మనసుకు నచ్చింది, నాకు రైట్ అనిపించింది వీడియోస్ చేస్తూ ఉంటాను. ఒకవేళ నా వీడియోస్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆర్జే అమలా డైరీస్. ఓకే, నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని క్వశ్చన్స్ అడగండి, ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ మీ అని చెప్పి ఆస్క్ మీ క్వశ్చన్ పెట్టాను అనమాట. దానికి చాలామంది క్వశ్చన్స్ అడిగారు, సో వాటికి ఆన్సర్ చేస్తూ ఈ వీడియో చేయబోతున్నాను. అండ్ దిస్ వీడియో ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఇన్స్టాగ్రామ్లో లైక్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అప్పుడే ఆన్సర్ చేయడం ఈజ్ వేరు, కానీ యూట్యూబ్లో ఇప్పుడు దాకా నేను ఎనీథింగ్ మోర్ అబౌట్ మీ ఒక వీడియో చేసిందే లేదు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి స్పెషల్ వీడియో. సో ఇన్స్టాగ్రామ్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్కి, లైక్ నా ఫాలోవర్స్ అడిగిన వాటికి నేను ఆన్సర్ చేయబోతున్నాను. అండ్ దీస్ ఆర్ ది క్వశ్చన్స్ వాళ్ళు నన్ను అడిగినవి. ఇఫ్ యూ క్యాన్ సీ ఇట్, అది సంగతి. సో ఓన్లీ ఒక థింగ్ నేను అనుకుంటుంది, ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ వీడియో టూ లెంతీ, బట్ అట్ ది సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు స్కిప్ ఎనీ ఆఫ్ ది క్వశ్చన్స్. ఎందుకంటే ఒక్కొక్కరు లైక్ టైం ఇన్వెస్ట్ చేసి అడిగారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయబోతున్నాను విత్ జెన్యూన్ వర్డ్స్, జెన్యూన్ ఆన్సర్స్. ఓకే, నేను క్వశ్చన్స్ అన్ని ఇక్కడ పెడతాను, ఎవరు అడిగారు ఏంటి అని చెప్పేసి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది ఆన్సర్స్. హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అండ్ వై? నాకు ఇప్పుడు దాకా ఇలా పర్టికులర్గా వీళ్ళు వాళ్ళు ఇన్స్పిరేషన్స్ అనేది ఏమీ లేదు, బట్ ఉన్న పీపుల్లో కంపేర్ చేస్తే ఐ ఫీల్ మై మదర్ యాజ్ మై ఇన్స్పిరేషన్. నాట్ జస్ట్ బికాజ్ నా మదర్ అని కాదు, యాజ్ ఎ సింగిల్ లేడీగా తను పడిన కష్టాలు ఆర్ ఇవన్నీ గో త్రూ అయిన దాన్ని బట్టి నాకేమనిపిస్తుంది అంటే, ఇఫ్ ఇన్ కేస్ నేనే తన పొజిషన్లో ఉంటే మేబీ ఐ కెనాట్ హ్యాండిల్ దెమ్ అని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై మదర్. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. నాకు పీపుల్ ఇలా మిగతా వాళ్ళు ఎవరు అట్లా ఇన్స్పిరేషన్గా సెలబ్రిటీస్ కానీ లేకపోతే ఇంకా సో లీడర్స్ అట్లా ఎవరు లేరు. బట్ నా లైఫ్లో వచ్చే కష్టాలే నా ఇన్స్పిరేషన్ అంటే కొంచెం డ్రామాటికల్గా అనిపించవచ్చు, బట్ దట్ ఈస్ జెన్యూన్లీ నా లోపల ఉన్న ఆన్సర్ అదే. లైక్ నాకేమనిపిస్తుంది అంటే, ఆ కష్టాలు అలా రావడం బట్టే నేను వాటిని ఎదుర్కొని ఐ బికేమ్ స్ట్రాంగ్ టుడే అండ్ ఐ హ్యావ్ నోన్ మోర్ అబౌట్ మీ. సో అవే నాకు లైక్ ఓవర్కమ్ చేయడానికి, లైఫ్లో ఏదైనా చేయడానికి ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. యువర్ ఫేవరెట్ రీల్ ఇన్ యువర్ రీల్స్, ఇది కొంచెం కాంప్లికేటెడే, అవుట్ ఆఫ్ ఆల్ ఇది అదని చెప్పలేను. బట్ దెర్ ఈజ్ వన్ పర్టిక్యులర్ రీల్, నాకు అది చూసినప్పుడల్లా ఫ్రమ్ ది హార్ట్ ఒక ప్రశాంతత అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు ఆ రీల్ చేసినప్పుడు మై మూడ్ ఈస్ టోటల్లీ డిస్టర్బ్డ్, బట్ నేను ఒక కేఫ్లో అలా కూర్చున్నా, అలా కొంతసేపు చల్లగాలి వచ్చి ఒక ప్లెజెంట్ లైక్ ప్యూర్గా అనిపిస్తుంది. సో ఇక్కడ పెడతాను, దట్ ఈస్ మై ఫేవరెట్ రీల్ అనమాట. సంబడీ ఈజ్ ఆస్కింగ్ లవ్ బెస్టా మరి ఫ్రెండ్షిప్ బెస్టా? ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకనంటే ఫ్రెండ్షిప్లో లవ్ ఉండాలి, లవ్లో కూడా ఫ్రెండ్షిప్ ఉండాలి. లవ్ ఈజ్ నాట్ సంథింగ్, నా దృష్టిలో అది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్కో, గర్ల్ ఫ్రెండ్కో, బాయ్ ఫ్రెండ్కో సంబంధించింది కాదు. ఇట్స్ ఫర్ ది పీపుల్ మధ్యన ఖచ్చితంగా లవ్ ఉంటుంది. అది స్ట్రేంజర్స్, తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్యన దెర్ ఈజ్ వన్ డాట్ కాల్డ్ లవ్. ఈ రెండిట్లో ఒకటి బెస్ట్ అని చెప్పడం కొంచెం కష్టమైన థింగే. బట్ నాకు ఇన్ పర్సనల్ లైఫ్లో నేను ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ చేస్తాను. ఈవెన్ ఇప్పుడు నేను ఎక్కువ మంది ఫ్రెండ్స్తో తిరగకపోయినా కానీ ఐ వాల్యూ ఎ లాట్. ఎందుకంటే నా హార్డ్ టైమ్స్లో నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు దే హెల్ప్ మీ ఎ లాట్. సో లైక్ లవ్ కన్నా ముందు ఫ్రెండ్సే ముందున్నారు నాకు. అండ్ ఫ్రెండ్షిప్తోనే నా జర్నీ, నా లైఫ్ అనే జర్నీ బిగిన్ అయింది. లవ్ అనేది మధ్యలో వస్తూ ఉంటుంది. సో నేను ఎక్కువగా యాజ్ ఎ పర్సన్గా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే పర్సన్. చాలామంది ఎలా ఉన్నావు, తిన్నావా, బాగున్నావా, ఈ అన్ని క్వశ్చన్స్ స్కిప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కన్సర్న్స్ అండ్ లవ్. అక్క నువ్వు లవ్ ఫెయిల్యూరా అక్క? ఐ డోంట్ థింక్ సో. ఎందుకనంటే థింక్ సో కాదు, ఐ ఆమ్ నాట్. ఈరోజు మేబీ మన పాస్ట్ కంపేర్ చేసుకుని చూసుకుంటే ఫెయిల్యూర్ లాగా అనిపించవచ్చు, బట్ ఫ్యూచర్తో కంపేర్ చేసుకుంటే వీఆర్ నాట్ ఫెయిల్యూర్. సమ్డే లవ్ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ మై లైఫ్ డెఫినెట్లీ. అండ్ నేనేం బిలీవ్ చేస్తాను అంటే, నేను ఒక పర్సన్ ఇష్టపడినప్పుడు నేను 100%, సారీ నాట్ 100%, 1000% ఐ గివ్ ది బెస్ట్ ఫ్రమ్ ది హార్ట్ మీద చేసుకుని చెప్తున్నా. ఒక పర్సన్ ఎంత డిజర్వ్ చేస్తారో అంతకు మించే నేను ఒక మనిషిని ప్రేమించినప్పుడు ఐఎమ్ జెన్యూన్, ఐఎమ్ ట్రూ, ఐఎమ్ ది బెస్ట్. లైక్
చాలా చాలా చేశాను, చెయ్యాల్సిన దానికన్నా ఎక్కువ చేశాను అని అనిపిస్తూ ఉంటుంది. సో నన్ను కోల్పోయిన వాళ్ళు దే నీడ్ టు ఫీల్ లైక్ దే ఆర్ ఫెయిల్యూర్. ఐ నోవేర్ ఎల్స్ ఫీల్ ఐఎమ్ ఫెయిల్యూర్ ఇన్ లవ్. ఎప్పుడు మీరు కూడా లైక్ మీరు ప్రేమలో ఓడిపోతే ఫెయిల్ అయిపోయానని ఫీల్ అవ్వద్దు, బికాస్ దట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ఎనీథింగ్, దట్స్ ద బిగినింగ్ ఆఫ్ మెనీ థింగ్స్. మిమ్మల్ని కోల్పోయిన వాళ్ళు వెన్ యూఆర్ ట్రూ అండ్ జెన్యూన్ అండ్ యూ గివ్ ది బెస్ట్ టు సంబడి హూ డోంట్ ఈవెన్ డిజర్వ్ దట్, సో అవతల వాళ్ళు లాస్ కదా, మనది కాదు. యాజ్ ఏ గర్ల్గా మీ బిఎఫ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే మీరు బెస్ట్ ఫ్రెండ్ గురించి అడిగారా, బాయ్ ఫ్రెండ్ గురించి అడిగారా? బెస్ట్ ఫ్రెండ్ నుంచి అయితే నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఐ వాంట్ మై ఫ్రెండ్స్ టు బీ వెరీ క్యాజువల్ అండ్ జెన్యూన్ ఇన్ ది సెన్స్ ఎట్లా అంటే ఒక కంపెనీ లైక్ మన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మనకు ప్రశాంతత అనిపించాలి, స్ట్రెస్ఫుల్గా ఉండకూడదు ఫ్రెండ్షిప్ అనేది. లైక్ వాళ్ళు మన గురించి మాట్లాడుకోవడమో, మనల్ని అర్థం చేసుకోకపోవడమో, లేకపోతే బ్యాక్ బిచ్చింగ్ చేయడమో, లేకపోతే వాళ్ళు మనకు స్ట్రెస్ క్రియేట్ చేసే సర్కిల్లో ఉండడమే వేస్ట్. అండ్ థ్యాంక్స్ టు గాడ్ ఇప్పుడు దాకా నాకు లైక్ ఫ్రెండ్షిప్లో టార్చర్ చేసే ఫ్రెండ్స్ నా జర్నీలో దొరకలేదు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దాట్. అండ్ బాయ్ ఫ్రెండ్లో వాట్ డూ ఐ ఎక్స్పెక్ట్ ఏంటి అని అంటే ఒక మెన్గా అవతల పర్సన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది విమెన్కైనా మెన్కైనా. అంటే యాజ్ ఎ హ్యూమన్గా హ్యుమానిటీ ఉండాలి. ఇది నేను ఎక్కువగా చూస్తాను. నాకు వచ్చే బాయ్ ఫ్రెండ్లో డెఫినెట్లీ ఈ క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తాను. నో మ్యాటర్ వాట్, నీకు తెలిసిన వాళ్ళకో, లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్కో, లేకపోతే నీ అమ్మకో, నీ చెల్లికో, నీ వైఫ్కో రెస్పెక్ట్ ఇవ్వడం కాదు. విమెన్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే యూ నీడ్ టు రెస్పెక్ట్ అదర్ విమెన్స్. ఇప్పుడు చాలామంది ఐ హ్యావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ స్ట్రేంజర్స్, అంటే నేను ట్రావెల్ చేసినప్పుడు లేకపోతే ఇంకా మిగతా చోట్ల, నాట్ ఇన్ మై సర్కిల్ బట్ యా నాకు కొంచెం తెలిసిన వాళ్ళది కూడా చూశాను అనమాట. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి మెన్స్కి, దాంట్లో వాళ్ళు వల్గర్గా అమ్మాయిల పిక్చర్స్ షేర్ చేసుకోవడం, వాళ్ళ పార్ట్స్ గురించి, వాళ్ళ డ్రెస్సింగ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దే డోంట్ ఫీల్ దట్ ఈస్ రాంగ్ అట్ ఆల్, బట్ ఐ డోంట్ ఎంకరేజ్ అండ్ ఐ డోంట్ వాంట్ నా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన మెన్ కానీ అలా ఉండడం, బికాస్ దట్ ఈస్ నాట్ ట్రూ. నీకు నీ ఇంట్లో ఉండే విమెన్కి అందరు రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకుని నువ్వు అవతల విమెన్కి పాయింట్అవుట్ చేస్తే అవతల వాళ్ళు కూడా నీ ఇంట్లో ఉండే విమెన్స్ని ఇలాగే చేస్తే ఎలా ఉంటుంది? ఇట్స్ నాట్ అబౌట్ విమెన్ అనే కాదు, మెన్కు కూడా యాజ్ ఎ పర్సన్గా మనం మనుషులతో ఎలా ఉంటున్నాం, మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనుషుల బాడీలు బట్టో లేకపోతే వాళ్ళ అటైర్స్ ఫిజిక్ బట్టి మాట్లాడుకునే పీపుల్ అంటే ఐ డోంట్ లైక్ ఆర్ ఎంకరేజ్ దెమ్ ఎట్ ఎనీ కాస్ట్. సో నేను ఈ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తానన్నమాట నాకు వచ్చే బిఎఫ్లో. అంటే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, హ్యుమానిటీ అనేది ఉండాలి, అండ్ హీ నీడ్ టు బి ట్రస్ట్ వర్తీ. ఎంత పెద్ద తప్పులు చేసినా కానీ మనం డౌట్ పడకన్నా ముందు, లేదంటే మనకి ఏదైనా అడగకున్నా ముందు వాళ్ళు నేను తప్పు చేశాను అని దే వాంట్ టు ఏమంటారు ఒప్పుకోవడం, చెప్పడం, ఇలాంటివి చేయాలన్నమాట. తప్పులు అందరూ చేస్తూ ఉంటారు, ఇట్స్ ఓకే. కానీ నిజం చెప్పి నిజాయితీగా ఉండాలనుకునే వాళ్ళు పీపుల్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను. సో నాకు వచ్చే పర్సన్కి నేను ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీలో ఇలాంటి థింగ్స్ అబ్జర్వ్ చేస్తానన్నమాట. సెకండరీ అందం, డబ్బు ఇవన్నీ సెకండరీ థింగ్స్, అవి పక్కన పెట్టేద్దాం. మీరు చెప్పే ప్రతి విషయం కరెక్ట్ చెప్తారు, నాకు మీరంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. మీకు అనిపించవచ్చు నేను చెప్పేది ప్రతిదీ కరెక్ట్ అని, బట్ ప్రతి ఒక్కరికి అది కరెక్ట్ కాకపోవచ్చు. సంబడి విల్ లవ్ మీ, సంబడి విల్ హేట్ మీ, దట్స్ కంప్లీట్లీ ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మై కాంటెంట్. హాయ్ సిస్టర్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యువర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, చైల్డ్హుడ్ అన్నారు కాబట్టి నేను నా యూకేజీ ఫ్రెండ్స్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఫ్రెండ్స్ గురించి చెప్తాను. గుడ్ న్యూస్ హై స్కూల్ అది వచ్చేసి ఏలూరులో ఉందన్నమాట. అక్కడ ధనలక్ష్మి అనే ఒక ఆమె నాకు చిన్నప్పుడు స్నాక్స్కి డబ్బులు ఇచ్చేది. వేర్ ఐ కెనాట్ ఎఫోర్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఐ స్టిల్ రిమెంబర్ హెర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ కైండ్ విత్ మీ. ఈవెన్ దో ఆ వయసులో అవన్నీ తెలియకపోయినా ఐ ఫీల్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఈవెన్ ఇప్పుడు వాళ్ళు నాకు ఎవరు టచ్లో లేరు. ధనలక్ష్మి, జాన్ ఇమాన్యుయల్, పవన్ అండ్ ప్రియా. ఐఎమ్ సో సారీ ప్రియా, చిన్నప్పుడు నాకు షూ లేవని నీ షూ దబ్బేశాను. ఇప్పటికీ అనిపిస్తుంది వై డి ఐ డూ దట్. అంటే ఆ ఏజ్లో తెలియదు కదా, యూకేజీ ఆ టైంలో ఐ డిడ్ దట్. ఐ స్టిల్ రిమెంబర్ ఆ పాయింట్ ఆఫ్ టైం. అండ్ నాకు లైక్ నేను హైదరాబాద్లో తుర్కా ఎంజాల్లో నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివినప్పుడు మౌనిక. ఐ స్టిల్ రిమెంబర్ ఇనిషియల్. నాకు వాళ్ళు ఎవరు టచ్లో లేరు. ఐ జస్ట్ వాంట్ టు మీట్ దెమ్ అండ్ లైక్ హగ్ దెమ్. అప్పుడులో నాకు ఉండే బెస్ట్ ఫ్రెండ్ అనమాట, థర్డ్ క్లాస్. అది మీరు నాకు ఒక నిజమైన అక్కలా ఉంటారా? ఎస్ ఉంటాను, కానీ
పక్కా అని చెప్పలేము. ఎందుకంటే మీరెవరో తెలీదు అండ్ నేనెవరో తెలీదు. నేను ఇప్పుడు జస్ట్ ఎస్ ఐ కెన్ బీ అని మాత్రమే చెప్పగలను. అది ఎంతవరకు అనేది ఇట్స్ అప్ టు ది లైఫ్ ఫేట్. నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు? ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఎలా అడుగుతారండి ఇలా చెప్పండి? ఐ నో యూ నో మీ ఆర్ యూ లవ్ మీ ద వే ఐ యామ్, బట్ జస్ట్ బికాజ్ మీరు నా ఫ్యాన్ అని చెప్పేసి ఐ కెనాట్ లవ్ యూ ఆర్ గివ్ ప్రామిసెస్ లైక్ దిస్. ఎస్పెషల్లీ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ లైక్ సోషల్ మీడియాలో మెసేజెస్ చూసి లేకపోతే ఎవరైనా అప్రోచ్ అయితే ఎస్ బటర్ఫ్లైస్ వస్తున్నాయి లేకపోతే ఐఎమ్ లైకింగ్ ఇట్ మీ లుక్ చూసో ఇంకేదైనా కూడా స్టేటస్ చూసో నేను లవ్లో పడే టైపే కాదు. ఐఎమ్ సంబడి ఇట్ షుడ్ హ్యాపెన్. ఒక మనిషిని అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ సోషల్ మీడియా నుంచి అంటే హైలీ ఇంపాసిబుల్ అనుకోండి. సో డోంట్ ఈవెన్ ఆస్క్ లైక్ దట్. జస్ట్ బికాజ్ యువర్ ఫ్యాన్ ఆఫ్ సంబడి డోంట్ ఆస్క్ ఫర్ ది మ్యారేజెస్. ఇవంతా చాలా లైక్ చైల్డిష్గా అనిపిస్తుంది. వాట్ ఈస్ హ్యాపీయెస్ట్ లైఫ్ విత్ మెనీ ఆఫ్ ఫేక్ పీపుల్ ఆర్ అలోన్ విత్ లెస్ అన్నోన్ పీపుల్? మీ క్వశ్చన్ కొంచెం అర్థం కాలేదు, బట్ నేను అర్థం చేసుకుని చెప్పేది ఏంటంటే లైఫ్లో ఆనందం ఏంటి అని అంటున్నారా? ఈరోజు బ్రతుకుండడమే నా దృష్టిలో ఆనందం. నీకు నచ్చిన వాళ్ళు, నీకు కావాల్సిన వాళ్ళు బ్రతుకుండి నువ్వు వాళ్ళని చూసి వాళ్ళతో టైం స్పెండ్ చేయగలగడం ఈజ్ ద ప్రీషియస్ హ్యాపీ మూమెంట్ నా దృష్టిలో. అండ్ ఫేక్ పీపుల్తో ఉండడం బెటరా లేకపోతే అలోన్గా ఉండడం బెటరా అనేది నేను అర్థం చేసుకున్నాను మీ క్వశ్చన్ నుంచి. ఫేక్ పీపుల్ అది మీకు తెలిసిన వాళ్ళైనా కానీ డోంట్ స్టే విత్ దెమ్. దట్ ఈస్ రియలీ హార్మ్ఫుల్ టు యూ. అలోన్గా ఉండండి అని నేను చెప్పను. దేర్ ఆర్ మెనీ గుడ్ పీపుల్. ఇట్స్ అప్ టు యువర్ పర్సెప్షన్. మీకు జనాలతో ఉంటే నచ్చుతుందా అలోన్గా ఉంటే నచ్చుతుందా అనేది దాన్ని బట్టి మీరు బేస్ అవ్వాలి. ఫర్ మీ సమ్టైమ్స్ నాకు ఐ జస్ట్ వాంట్ టు స్టే అవే ఫ్రమ్ మై క్లోజెస్ట్ పీపుల్ టు ఐ జస్ట్ నీడ్ మై స్పేస్. బట్ ఐఎమ్ ఏ పీపుల్ పర్సన్. లైక్ ఎలా అంటే నీకు నా అనుకునే వాళ్ళు కొంతమంది అన్నా ఉండాలి. ఐ డోంట్ వాంట్ టు లీడ్ మై లైఫ్ ఆల్ అలోన్. కొన్నిసార్లు మనుషులు నచ్చరు, ఒక ఫేజ్ అట్లాంటివి ఉంటాయి మనకి. హౌ టు మూవ్ ఆన్ ఆఫ్టర్ బ్రేకప్? వెరీ యూస్ఫుల్ క్వశ్చన్. అందరికీ ఒకటేలాగా ఉండదండి బ్రేకప్ స్టోరీ. ఈవెన్ దో అది లాంగ్ లవ్ జర్నీ అయినా కూడా, షార్ట్ లవ్ జర్నీ ఆర్ జెన్యూన్ లవ్ స్టోరీ అయినా కూడా, వెన్ సంబడి హర్ట్ యూ అండ్ ఒకళ్ళు డెసిషన్ తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అవతల పర్సన్కి చాలా పెయిన్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది. ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు హీల్. అది కొంతమందికి వారాలు, కొంతమందికి నెలలు, కొంతమందికి సంవత్సరాలు, ఇంకొంతమందికి చాలా 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 టైం పడుతుంది. సో నేనేం చెప్తాను అని అంటే, మీ బ్రేకప్ ఏదైతే పెయిన్ ఉంటుందో ఎనీబడి ఆ పెయిన్లో మీకు లో అనిపిస్తుంది. కొన్నిసార్లు మిమ్మల్ని మీరే చాలా హార్ష్గా ట్రీట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది లైక్ ఇంకా మనుషులని వాళ్ళు ట్రస్ట్ చేయకుండా అవతల వాళ్ళని కూడా చాలా హార్ష్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ సంబడి ఈజ్ దట్ ఫేస్, సో బీ కైండ్ టు దెమ్. ఎందుకంటే అది వాళ్ళు కాదు, ఆ పెయిన్ వాళ్ళని అలా చేయించేలా చేస్తుంది. అండ్ మీరు ఆ టైంలో మీరు ధైర్యంగా ఉండాలి. దట్ ఈస్ ద టెంపరరీ థింగ్. లైఫ్ అంటే ప్రేమ ఒక్కటే కాదు, దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ప్రేమలో ఓడిపోతే లైఫ్లో ఓడిపోయినట్టే కాదు. సంబడి మే ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ నీ లైఫ్ ఇంకా చాలా బెటర్గా ఉంటుందేమో. మిమ్మల్ని వదిలేసిన వాళ్ళ గురించి బాధ అనిపిస్తూ ఉంటుంది, బట్ దాని గురించి బాధపడుతూ మీరు జీవితం అంతా వేస్ట్ చేసుకోవడం, జీవితాన్ని ఎండ్ చేసుకోవడం, మీ కెరియర్ని నాశనం చేసుకోవడం ఇలాంటివి చేయకండి. మీరు రియలైజ్ అయ్యేపాటికి చాలా లేట్ అయిపోతుంది. అప్పుడు నీతో పాటు ఉండే వాళ్ళందరూ లైఫ్లో ముందుకెళ్ళిపోయి మీరు ఎక్కడో వెనకబడిపోయి ఉంటారు. అది ఇంకా చాలా పెయిన్, ఇంకా చాలా కష్టాలని తీసుకొచ్చేస్తూ ఉంటుంది లైఫ్కి. సో వాట్ ఐ వాంట్ టు సే ఏంటంటే, బాధపడండి కొన్ని రోజులు, బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ లైఫ్ మీద ఫోకస్ చేయండి. వెన్ యు ఆర్ గుడ్ ఇన్ యువర్ లైఫ్ ఎవ్రీథింగ్ విల్ కమ్స్ టు యూ. మేబీ మీరు ప్రేమించిన వాళ్ళు కాకపోవచ్చు, బట్ ద రైట్ పర్సన్ విల్ స్టే విత్ యూ. అంతే. మీరు ఇంత క్యూట్గా ఉంటారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ట్రావెల్ ఎక్కడికి? ప్రస్తుతానికి చాలా చాలా అనుకున్నాను, బట్ కొన్ని కారణాల వల్ల అవేమీ అవ్వట్లేదు. ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దిస్ ఇయర్. నా బర్త్డే స్పెషల్గా ఎప్పటి నుంచో అనుకుంటుంది ఈ BC ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళాలి అనుకున్నాను. దానికోసం మనీ కూడా సేవ్ చేసుకోవాలనుకున్నాను, బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఐ హ్యావ్ ఫ్యూ అదర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వేర్ మై రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను డబ్బులు సేవ్ చేసి ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి అనమాట. సో ఐ కెనాట్ ట్రావెల్ మచ్. నేను అనుకున్నది కాదు, బట్ సమ్హౌ నేనైతే ఒక ట్రెక్కి అయితే వెళ్తాను ఇన్ ది ఫెబ్ ఎండ్ ఆర్ మార్చ్ స్టార్టింగ్. ఐ వాంట్ టు సీ ది స్నో అండ్ గో ఫర్ ఎ ట్రెక్, స్మాల్ ట్రెక్. సో అదే ప్రస్తుతానికి ఉన్నది. మీ వాయిస్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ అక్క అంట. ఓకే అక్క, నీకు అన్ని ఆలోచనలు ఎలా వస్తాయి? మీ రీల్స్ చాలా బాగా చెప్తావు, ఎమోషనల్గా రీల్స్ పెడతావు. నీ రీల్స్కి నేను ఫ్యాన్స్. సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మై కాంటెంట్. అన్న ఆలోచనలు అంటే జీవితంలో
ఎవరెవరి మనుషు లైఫ్లో ఏమేమి జరుగుతుందని మనం ఆ పర్సెప్షన్లో ఆలోచించినప్పుడు థాట్స్ ఆబ్వియస్లీ వస్తాయి. ఇన్ దట్ వే ఐఎమ్ డూయింగ్ ఇట్. ఐఎమ్ లైక్ నేను ఇప్పటి నుంచే కాదు, నేను అవతల వాళ్ళ పెయిన్ని అర్థం చేసుకోగలను అని నాకు అనిపిస్తూ ఉంటుంది. వేర్ ఐఎమ్ మోర్ కనెక్టెడ్ టు ది సోల్ ఆఫ్ అదర్ పర్సన్. సో నేను వాళ్ళు బాధపడుతూ ఉంటే నేను అది అర్థం చేసుకోగలుగుతాను అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, నా నేచర్ అలాంటిది. మైట్ బి దానివల్ల నేను ఆఫ్టర్ గోయింగ్ ఎ లాట్ ఇన్ మై లైఫ్ నేను అవతల వాళ్ళకి ఏదైనా హెల్ప్ అయ్యేలాగా, యూస్ఫుల్ అయ్యేలాగా చేయాలి అని అనుకుని ఇట్లా కనెక్టింగ్గా చేస్తున్నాను. దట్ హౌ మేబీ ఐఎమ్ గెట్టింగ్ ది ఐడియాస్. ఎగ్జాక్ట్ ఆన్సర్ నాకు తెలియదు. సంబడి ఈజ్ ఆస్కింగ్ అక్క యువర్ లవ్ స్టోరీ. చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. డెఫినెట్లీ వన్ డే ఐ విల్ డెఫినెట్లీ షేర్ ఇట్. నేను యూట్యూబ్లో 50K రీచ్ అయినప్పుడు, నాకు 4,690 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను 50K యూట్యూబ్లో రీచ్ అయినప్పుడు ఐ విల్ షేర్ లాట్ ఆఫ్ థింగ్స్ నోబడీ నోస్, నాట్ ఈవెన్ మై ఫ్యామిలీ నోస్. అలాంటి కొన్ని థింగ్స్ నేను డెఫినెట్లీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ నేను ఏదైనా అచీవ్ చేసినప్పుడు, అంటే లైక్ ఏదైనా ఒక పాయింట్కి రీచ్ అయినప్పుడు నేను చెప్పాలి అని అనుకుంటాను కదా. సో అలా నేను యూట్యూబ్లో 50K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఐ వాంట్ టు షేర్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. సో అప్పుడు చెప్తాను అబౌట్ మై పాస్ట్ లవ్ స్టోరీ ఆర్ ఎనీథింగ్. I have healed a lot from the day I started following you. Thanks a lot. Thank you so much. నా వర్డ్స్ అవతల వాళ్ళకి హెల్ప్ అయినప్పుడు తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ దట్ హ్యాపీనెస్. ఎందుకంటే ఒక మనిషికి అంతకన్నా ఇంకేం లేదు. ఒక మనిషికి జీవితానికి ఉపయోగపడేవి అంటే లైక్ మెంటల్ హెల్త్కి హెల్ప్ అయ్యే వర్డ్స్ ఆర్ యూస్ఫుల్ అవుతుంది నేను చేస్తున్నప్పుడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ కంటెంట్. ఒక పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి కాల్ ఆర్ మెసేజెస్ చేయకుండా ఉంటే, అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటే ఏమనుకోవాలి? ఏమనుకోవాలి అని అంటే, ఇప్పుడు యూజువల్లీ ఇలా ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు రాంగ్ అని నేను చెప్తానని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. See, there are few people, especially abroad, unde వాళ్ళ లైఫ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. దే ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ షిట్. యాజ్ ఏ పర్సన్స్గా మనకి ఇండియాలో మనకి తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు. కానీ వీళ్ళందరినీ వదిలేసి ఫ్యామిలీని కూడా అక్కడ వెళ్ళి లైఫ్ గురించి ఫోకస్ చేసి ఏదో చేయాలనుకుంటారు. వాళ్ళకి పార్ట్ టైములు చేయాలి, లేకపోతే ఇంకేదైనా వర్క్ చేయాలని చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. తినడానికి పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ టైంలో కూడా లైక్ వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్లో అవైలబిలిటీ ఉంటారు. బట్ ఎవ్రీడే మాట్లాడాలి అని అంటే టైమింగ్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ వర్క్ షెడ్యూల్ అంతా మారుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నంతసేపు ఇండియాలో చాలా క్లోజ్గా ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోయారంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ దేర్ సిచ్యువేషన్స్ టు. బట్ కానీ ఒక మనిషి మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది మనకి. యాజ్ ఎ విమెన్గా ఆర్ యాజ్ ఎ మెన్గా ఎవరికైనా కూడా తెలిసిపోతుంది అనమాట. వెదర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అస్ ఆర్ దే ఆర్ వాల్యూయింగ్ ఆర్ నాట్. అవి కాల్స్ బట్టో, మనం మాట్లాడే టైం బట్టో, మెసేజెస్ బట్టో మనం జడ్జ్ చేయకూడదు. వాళ్ళు మనతో ఎలా ఉంటారు అనేది మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టి మనం చూడాలన్నమాట. ఇఫ్ సంబడి ఈస్ ట్రీటింగ్ యూ లైక్ దట్, మీకు కూడా గట్ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది కదా, లైక్ దే ఆర్ నాట్ ట్రీటింగ్ యూ వెల్, సంథింగ్ ఈజ్ రాంగ్. ఒకసారి వాళ్ళతో మాట్లాడని చూడండి. ఇఫ్ అప్పుడు కూడా వర్కౌట్ అవ్వట్లేదు, ఏంటి వాళ్ళ ప్రాబ్లం అనేది కన్వే అవ్వట్లేదు, ఇంకేదన్నా ఉంది అని అనుకుంటే, మీకు ఇంకా స్ట్రాంగ్గా వాళ్ళు ఏదైనా హైడ్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అనిపిస్తుంటే, బిలీవ్ యువర్ ఇంట్యూషన్స్ అండ్ వాట్ యువర్ ఫీలింగ్. అది ఫస్ట్ ఆ పర్సన్కి చెప్పి చూడండి, యువర్ మిస్సింగ్ దెమ్ ఆర్ సంథింగ్ ఏంటి అనేది. దానికి నేను ఏమవుతుంది, ఏమనుకోవాలి అని చెప్పను. మీ రిలేషన్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది కాబట్టి అకార్డింగ్లీ మీరు అనుకోవాలి, నేను కాదు. వాట్స్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్? డోంట్ స్కిప్ దిస్ క్వశ్చన్ అక్క ప్లీజ్. ఐ డోంట్ స్కిప్. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనే క్వశ్చన్ విన్నప్పుడు నా మైండ్లో ఏది రాలేదు, టు బి హానెస్ట్లీ ఏది రాలేదు. I received a lot of awards from 2016-17 ఆ టైం నుంచే ఐ రిసీవ్డ్ ఎ లాట్ ఆఫ్ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్. ఏదో ఒక దానికి, సోషల్ సర్వీస్కో లేదంటే ఇంకా వేరే వాటికి చేసే మంచి పనులకి ఐ రిసీవ్డ్ ఎ లాట్ ఆఫ్ అవార్డ్స్. బట్ ఐ డోంట్ ఫీల్ దోస్ అవార్డ్స్ ఆర్ మై అచీవ్మెంట్స్. అది అచీవ్ చేసిన థింగ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. బట్ వాటిని నేను ఒక అచీవ్మెంట్ లాగా నౌ ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఇట్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దోస్ మూమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. నా దృష్టిలో అచీవ్మెంట్ ఏంటి అని అంటే, ఏదైనా నేను తృప్తిగా సాటిస్ఫైడ్గా, అచీవ్మెంట్ అనగానే ఇది నేను అచీవ్ చేశాను గుర్తు రావాలన్నమాట. అలా నా మైండ్లో ఏది రాలేదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ నథింగ్. నేను ఏదో ఒక రోజు ఒక ఇల్లు కొని మా మమ్మీకి గిఫ్ట్ ఇచ్చిన రోజు నేను హ్యాపీగా అచీవ్ చేశానని ఫీల్ అవుతాను అనుకుంటా. ప్రజెంట్ నా మైండ్లో అదే రన్ అవుతుంది. ఐ విష్ ఎప్పుడు వస్తుందో ఆ డే, అది ఇట్ షుడ్ హ్యాపెన్.
స్కూల్ టైంలో వద్దు అని అన్నా కూడా వెంటపడి విసిగించిన వాళ్ళు నేమ్స్. మా స్కూల్ చాలా స్ట్రిక్ట్. మా ప్రిన్సిపాల్కి తెలిస్తే తీస్తుంది అనమాట. బట్ సమ్హౌ ఎక్కడో కొంతమంది అప్రోచ్ అవుతూ ఉంటారు కదా. ఐ డోంట్ రిమెంబర్ ద పర్సన్స్ నేమ్ టు, సంపత్ అనుకుంటా. లైక్ హీఈస్ ఫ్రమ్ ది డిఫరెంట్ స్కూల్. బట్ అప్పుడులో ఏడిపిస్తూ ఉంటారు కదా, అట్లా ఉన్నాయి అనమాట. సో అప్పుడు మనం మన అనుకుంటూ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి వీడు విసిగిస్తున్నాడు అని చెప్పాను. ఐ థింక్ దే ఆల్రెడీ మ్యారీడ్ సంబడి నౌ. అట్లా. బట్ ఆ టైంలో అట్లా అనిపించేది, వీళ్ళేంది వీళ్ళు మనంట పడుతున్నారు, అలా కొంతమంది ఉన్నారు. మీది ఒక రీల్ చూసిన వెంటనే నేను అయితే పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి సిస్టర్? లవ్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఐ లవ్ ది లవ్. సీరియస్లీ నాకు లవ్ అంటే చాలా ఇష్టం. బట్ దాన్ని చాలామంది చాలా తప్పుగా చూస్తూ ఉంటారు, చాలా రాంగ్గా యూటిలైజ్ చేస్తూ ఉంటారు. లవ్లో దేర్ షుడ్ బి ఎ ట్రస్ట్, దేర్ షుడ్ బి ఏ జెన్యూనిటీ, లాయల్టీ, అది ఉండాలన్నమాట. ప్రేమ అనేది యాజ్ ఎ మనుషులుగా వి నీడ్ ఇట్. మన దగ్గర ఎంత డబ్బున్న మనుషులకు కూడా కావాల్సింది ప్రేమే. ఐ వాల్యూ లవ్ ఎ లాట్. లవ్ అంటే నాకు చాలా ఇష్టం. మీలాగా నేను కూడా ఏదైనా యూజ్ అయ్యేవి చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇన్స్పిరేషన్ యు ఆర్ టు మీ అని అంట. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ స్టార్ట్ చేయండి. వాట్ యూ ఫీల్, వాట్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, డూ ఇట్, గివ్ ఇట్ ఎ ట్రై. ఇట్ మే వర్క్ ఆర్ ఇట్ మే నాట్. కొన్ని రోజులు ఒక టైం పీరియడ్ పెట్టుకుని ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. లవ్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అక్క. మీరు బ్రోకెనా? నో, ఐ ఆమ్ నాట్. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. ఎస్, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను నా మనసు విరిగిపోయేంత బాధపడ్డాను. ఇప్పుడు ఆ బాధ నుంచి కొంచెం బయటకు వచ్చానని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఐఎమ్ లీడింగ్ మై లైఫ్, బట్ ఇట్స్ టూ లేట్. చాలా సంవత్సరాలు నేను వేస్ట్ చేసేసాను. ఐ డోంట్ ఫోకస్ ఆన్ మై కెరియర్ ఆర్ ద పీపుల్ ఐ నీడ్ ఆర్ మై లవ్ లైఫ్ ఆర్ ఎనీథింగ్. ఐ డోంట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్. ఐఎమ్ ది పర్సన్ లైక్, ఎప్పుడు చూడు నాకు జనాలతో ఉండే ప్రాబ్లం ఏంటంటే, నేను ఒకళ్ళు ఎవరన్నా నా అనుకుంటే నేను టూ మచ్ నా అని ఫీల్ అయిపోతాను అనమాట. దట్స్ వెరీ రాంగ్. ఐ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. మేబీ నేను నా పెరిగిన నేచర్ అలా ఉండడం వల్ల నేను అలా ఉన్నా. నేను కాలేజ్ టైంలో ఫ్రెండ్షిప్ కోసం ఏడ్చాను. అంటే లైక్ ఐ క్రేవ్డ్ ఎ లాట్ ఫర్ ఫ్రెండ్షిప్. ఐ డోంట్ నో వై. నేను ఏడవడం ఫ్రెండ్స్ అని అయిపోయింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రేమ గురించి ఏడ్చాను. ప్రేమ అని అయిపోయింది. నౌ ఐ వాజ్ లైక్ ఉండండి పోతే బాగుండే. ఐ డోంట్ ఈవెన్ కేర్. ఆ ఫేజ్లో ఉన్నాను అనమాట. బికాస్ ఐ లాస్ట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ దట్ ఐ మే నాట్ గెట్ బ్యాక్ ఆర్ వేరేలా ఉంటుండే అనిపిస్తుంది. నేను ఇన్ కేస్ ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండుంటే, మిస్టేక్స్ ఇన్ ది సెన్స్ గివింగ్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ వరింగ్ ది థింగ్స్ ఐ కెనాట్ చేంజ్. నా కోసం ఒకటి చెప్తారా? వై పీపుల్ విల్ చేంజ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే, మనుషులు అనే వాళ్ళకి మార్పు అనేది, అది నాకైనా మీకైనా ఇంకెవరికైనా ఇట్స్ వెరీ కామన్. దే విల్ చేంజ్. అందరూ ఒకటేలాగా ఉండరు. మనం అవతల వాళ్ళతో మంచిగా ఉన్నాం అని చెప్పేసి అవతల వాళ్ళు మనతో మంచిగా ఉండరు. మనం అవతల వాళ్ళతో లైక్ చాలా ట్రస్ట్ వర్తీగా ఉంటున్నాం కదా అని చెప్పేసి అవతల వాళ్ళు కూడా మనతో అలాగే ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. పీపుల్ విల్ చేంజ్ లైక్ సీజన్స్, లైక్ ఫాస్టర్ దెన్ సీజన్స్. మన అనుకునే మనుషులు కూడా మారిపోయినా మనం షాక్ అయ్యే అవసరం లేదు. వీ నీడ్ టు యాక్సెప్ట్ పీపుల్ విల్ చేంజ్. సో దాన్ని బట్టి మనం అవతల వాళ్ళతో ఎలా ఉండాలి అనేది మనం ప్రిపేర్డ్గా ఉండాలి. నోబడీ విల్ బీ ది బెస్ట్ అండ్ జెన్యూన్ లైక్ యు ఆర్ టు సంబడి. ఎందుకు ఫ్యూ ఫ్రెండ్స్ రాగానే బెస్ట్ ఫ్రెండ్స్ని కూడా మర్చిపోయే అంత క్లోజ్ ఎందుకు అవుతారు అక్క? అసలు మా ఫీలింగ్స్ అర్థం చేసుకోరా? అంటే ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. లైఫ్లో ఒక్కొక్కరికి లైక్ నాకు చిన్నప్పుడు కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నాకు అదే వైబ్, అదే బెస్ట్ ఫ్రెండ్స్ అని నేను చెప్పలేను. ఎందుకంటే మన లైఫ్లో జరిగే కొన్ని పరిస్థితులు బట్టి, వాళ్ళు మనతో ఉండేదాన్ని బట్టి, వాళ్ళు మనల్ని ట్రీట్ చేసేదాన్ని బట్టి, అవైలబిలిటీ బట్టి, మన ఆలోచన మైండ్ సెట్ బట్టి కొత్త ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. వీ నీడ్ టు రెస్పెక్ట్. అప్పుడు మన పాత ఫ్రెండ్స్ ఉన్నారు, కొత్త ఫ్రెండ్స్ వచ్చినంత మాత్రాన పాత ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయాలి, లేదంటే పాత ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని కొత్త ఫ్రెండ్స్ని వెల్కమ్ చేయకూడదు అనేది ఏమి లేదు. లైఫ్లో వీ విల్ మీట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కరు ఉంటారు. కానీ మీరు ఏ టైప్లో, ఇఫ్ సంబడి మీరు హర్ట్ అవుతున్నారు, కొత్త ఫ్రెండ్స్కి వాల్యూ ఇస్తున్నారంటే, మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పుకునేంత కంఫర్ట్ లేనప్పుడు దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాలింగ్ ఇట్ యాజ్ ఫ్రెండ్షిప్? మీ ఫ్రెండ్స్ మీకు దూరం అవుతున్నారు అనిపిస్తే మాట్లాడండి. అరే నువ్వు నాకు ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు కదా, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మనం ఇలా ఉండేవాళ్ళం కదా, నీకు వేరే ఫ్రెండ్స్ వచ్చారో ఐ అప్రిషియేట్ ఇట్, ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. కాకపోతే నువ్వు నన్ను అవాయిడ్ చేయడం నాకు కొంచెం పెయిన్ఫుల్ అనిపిస్తుంది, ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ, సో బీ విత్ మీ అని చెప్పి చూడండి. వాళ్ళు ఏమైనా మారితే దట్స్ ఫైన్. ఇఫ్ నాట్, దెన్ యూ అండర్స్టాండ్ దే డోంట్ నీడ్ యూ ఎనీమోర్.
మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎందుకు సేమ్గా ఉండరు? ఇది అబ్బాయిలు అని అబ్బాయిల మీద ద్వేషం, ఐ మీన్ లైక్ చెప్పలేము. కొంతమంది అమ్మాయిలు కూడా ఇలా ఉంటారు. యాజ్ ఎ మనుషులుగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు అలాగే ఉండలేరు. మైండ్ సెట్ మారినప్పుడు, పీపుల్ సర్కిల్ మారినప్పుడు థింగ్స్ మారిపోతూ ఉంటారు. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దెమ్ వీళ్ళు ఇప్పుడు అలాగే ఉండాలి, అంతేలాగా ఉండాలి, అలాగే మాట్లాడాలి, ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. అవతల వాళ్ళు ఎలా ఉండాలి అనేది మనం అస్సలు ఎవరమైనా ఎక్స్పెక్ట్ చేయలేము. కుదిరితే మనం మార్చుకోవడానికి చెప్పడానికి ట్రై చేయాలి, లేకపోతే లేదు. బట్ వాట్ ఐ వాంట్ టు సే, అది మెన్కైనా విమెన్కైనా మీరు ఒక పర్సన్కి ఒక కైండ్ ఆఫ్ హోప్స్ ఇస్తున్నప్పుడు మేక్ షూర్ దట్ హౌ కెన్ యూ ఆర్ హౌ లాంగ్ కెన్ యూ స్టాండ్ విత్ ది సేమ్ హోప్స్ ఆర్ విత్ ది సేమ్ వర్డ్స్. ఇఫ్ యూ కెనాట్, అట్లీస్ట్ వాళ్ళకి చెప్పండి, డోంట్ ఈవెన్ హర్ట్ దెమ్, అంతే. అక్క కోపం కంట్రోల్ చేసుకోవడానికి ఒక టిప్ చెప్పక్క. వా, రైట్ పర్సన్ అడిగారు. ఎందుకంటే నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది. మైట్ బి నేను ఇంత కూల్గా కనిపించవచ్చు, నాకు ఒక్కొక్కసారి చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటాను నా ఓన్ ఫ్యామిలీ మీద, నాకు బాగా క్లోజెస్ట్ అయిన ఫ్రెండ్స్ మీద విసుక్కుంటూ ఉంటాను. కోపానికి ఒక కారణం ఉంటే తప్పులేదు, కానీ ఆ కారణం ఉన్నా కానీ అవతల వాళ్ళు మన ఫ్రెండ్స్ హర్ట్ అవుతున్నారంటే వాళ్ళకి ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్ మీకు ఎందుకు కోపం వస్తుంది అనేది. కుదిరితే వాళ్ళు నెక్స్ట్ టైం మారుతూ ఉంటారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా అంటే, మీకు కోపం వచ్చినప్పుడు మీరు సైలెంట్గా ఉండండి. అవతల ఏం మాట్లాడినా కానీ సైలెంట్గా ఉండండి, కొంచెంసేపు కూల్గా ఉండండి. ఒక రోజు తర్వాత, కొన్ని గంటల తర్వాత మీరు రియాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే కోపంలో మనం ఏదైనా అన్నా అవతల వాళ్ళు హర్ట్ అవుతూ ఉంటారు. వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్ టు. ఇదే లైక్ మనం కూల్గా ఉండడానికి, ఆ కోపం వస్తుంది అవతల మాట్లాడేటప్పుడు ఏం ఆన్సర్ చేయకుండా జస్ట్ ఒక స్మైల్తో నెంబర్స్ కౌంట్ చేసుకోవడమో ఇలాంటివి చేస్తూ ఉండాలి. యువర్ ఇన్స్పిరేషన్ అండ్ అక్క, నీకు ఎక్కువగా ఎవరంటే బాగా ఇష్టం? ఓన్లీ వన్ నేమ్ చెప్పాలి అక్క, అంతే. నాకు ఇన్స్పిరేషన్ అంటే ఆల్రెడీ దీని గురించి ఆన్సర్ చేసేసాను. బట్ ఐ లవ్ రతన్ టాటాస్ నేచర్ అనమాట. తను లవ్లో ఉన్న విధానం కానీ, లేకపోతే పీపుల్కి కైండ్గా ఉండే విధానం కానీ, ఈవెన్ దో ఐ నెవర్ మెట్ హిమ్, he's the only person I liked him a lot from social media or like outside my family or my known circle. And ఒక పర్సన్ చెప్పాలంటే ఎలా చెప్పాలి, నాకు బాగా ఇష్టమనే పర్సన్స్ నిజంగా చెప్తున్నా కదా, ఎవ్వరు లేరు. కొంచెమో అంటే ఫ్యామిలీ ఈజ్ అ డిఫరెంట్ థింగ్, బట్ ఫ్రమ్ మై హార్ట్ దెర్ ఈజ్ నో బడీ ఐ లైక్. మీరు చేసిన ట్రావెలింగ్లో లాంగ్ ట్రావెలింగ్ గురించి చెప్పండి. అందులో మీరు ఎలాంటివి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఇప్పుడు దాకా నేను చేసిన ట్రావెలింగ్ అన్నీ కూడా ఉత్తరాఖండ్వే ఉన్నాయి. అంటే లైక్ ట్రెక్కింగ్ రిలేటెడ్ అవన్నీ కూడా లాంగ్ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను బడ్జెట్లో ట్రావెల్ చేయాలని ట్రైన్లో వెళ్తాను. బట్ నాకు బ్రహ్మతల్ ట్రెక్ ఎప్పుడు గుర్తుంటుంది, బికాజ్ దట్ వాజ్ మై ఫస్ట్ స్నో ట్రెక్. కాబట్టి నాకు అది చాలా ఇష్టం. పరిస్థితులు అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఐ వాంట్ టు షేర్ అబౌట్ దిస్. నేను జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ లైక్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. లైక్ ఎవరో తెలియని పర్సన్ లైక్ నా బాడీని ఇట్లా టచ్ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. ఐ ఫెల్ట్ సో డిసప్పాయింటింగ్. నాకు అప్పుడు నచ్చలేదనమాట. ఇలాంటివి కొన్నిసార్లు అవుతూ ఉంటాయి. బట్ ఆ రోజు నేను చాలా మూడ్ ఆఫ్ అయిపోయాను. బట్ నెక్స్ట్ డేకి ఐ వాజ్ లైక్ నార్మల్. జస్ట్ బికాజ్ ఇలాంటివి అయినాయి అని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై ఎంటైర్ డే ఆర్ ఎంటైర్ ట్రిప్ ఫర్ ఎనీథింగ్. సో అప్పుడు ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వలేకపోయాను, ఎందుకంటే ఆ గుంపులో చాలా జనం ఉండే అనమాట. సో ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. అండ్ ద బెస్ట్ ఈజ్ బ్రహ్మతల్ ట్రెక్. ఇంత పాజిటివ్గా ఎలా ఉంటారు అక్కను? నేను కూడా మనిషినే, పాజిటివ్గా ఎలా ఉంటానో నెగిటివ్గా కూడా అలాగే ఉంటాను. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఒక సర్టన్ ఫేజ్ ఆఫ్ లైఫ్ రీచ్ అయిన తర్వాత ఐ వాంట్ టు సీ లైఫ్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఎన్ని బాధలు ఎన్ని థింగ్స్ వచ్చినా కానీ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ గుడ్ ఇన్ ఇట్. సో మనం అది కూడా అబ్జర్వ్ చేయడం మొదలెట్టాలి. ఇప్పుడు మనం నెగిటివ్ తెలుసుకుని ఏమన్నా మారుతుందా? లేదు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ట్రై టు థింక్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఏది జరిగినా మనం మంచిగా ఓకే ఇది అయ్యిందా, ఓకే అయితే ఏముంది, బతికే ఉన్నాం కదా ఇంకా అనే ఒక మూడ్లో వచ్చేసాను అనమాట. అక్క నేను ఇప్పుడు సింగిల్గా హ్యాపీయా? బట్ సమ్టైమ్స్ ఇంకా ఏదో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇట్స్ వెరీ కామన్ ఫర్ ఎవ్రీబడి. దోస్ హు ఆర్ సింగిల్ వాళ్ళకి అనిపిస్తుంటుంది నాకు ఒక తోడు కావాలి, నీడ కావాలి, బాయ్ ఫ్రెండ్ కావాలి, గర్ల్ ఫ్రెండ్ కావాలి, లవర్ కావాలి, వైఫ్ హస్బెండ్ ఎవరైనా ఉంటే బాగుండు, ఇట్లాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి. వెన్ యూ మీట్ ది రైట్ పర్సన్, ఇఫ్ సంబడీ ఈజ్ నీ మనసుకి రైట్ అని అనిపించేదాకా నువ్వు సింగిల్గా ఉంటే ఇట్స్ నథింగ్ రాంగ్. అలా అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫేజ్ వీ నీడ్ టు గో త్రూ ఇట్.
వాళ్ళు ఉన్నా లేకపోయినా మన హ్యాపీనెస్ అనేది వచ్చే పర్సన్స్ మీద మెజారిటీ డిపెండ్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోవాలి. హే బిగ్ హాయ్ టు మై స్ట్రెస్ బస్టర్. నవ్వుతా కంటిన్యూ 30 seconds ఒక్కసారి వీడియో సెండ్ చేయవా? మీ క్వశ్చన్కే నాకు నవ్వు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ లాఫ్ ఫర్ నో రీజన్. వీడియోస్ అట్లాంటివి ఏం పంపించలేను. యూ కెన్ సీ ఇన్ దిస్ వీడియో. వాట్స్ యువర్ జాబ్ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్? నేను ఇది అదని కాదు, నేను చాలా చేశాను. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఐ డిడ్ మై ఎంబీఏ రీసెంట్లీ. లైక్ నేను నవంబర్లో నా ఎంబీఏ కంప్లీట్ చేయడం జరిగిందనమాట. బీటెక్ 2018లో కంప్లీట్ చేశాను అండ్ ఎంబీఏ 2024లో కంప్లీట్ చేశాను. లైక్ నేను ఆన్లైన్ ఎంబీఏ చేశాను. సో నేను జాబ్ పర్టికులర్గా నా స్టడీస్ రిలేటెడ్ చేయట్లేదు. నేను ఎక్స్-ఆర్జేగా చేశాను. కానీ ప్రస్తుతానికి ఐఎమ్ డూయింగ్ యాజ్ ఏ ఫ్రీలాన్సింగ్ యాంకర్. సో ఇవి మాత్రమే నేను చేస్తున్నాను. అండ్ ఐఎమ్ లివింగ్ ది లైఫ్. అంత ఓపిక ధైర్యం ఎలా వచ్చిందని పుట్టి పెరిగిన వాతావరణమేనా ఎదుర్కొన్న పరిస్థితుల, పుట్టి పెరిగిన ఊరు వల్ల అయితే అని నేను అసలు ఒప్పుకోను. నేను పెరిగిన పరిస్థితుల వల్ల ధైర్యం నేను మారడం అనేది నా పరిస్థితుల వల్ల. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ హౌ హార్డ్ మై లైఫ్ ఈజ్. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇదంతా ఒక ఎమోషనల్ వీడియో అయిపోతూ ఉంటుంది. ఒక మనిషి ఆ వయసులో ఎదుర్కోవాల్సిన పరిస్థితుల కన్నా ఎక్కువ ఎదుర్కొన్నాను, ఎక్కువ చూశానని అనిపిస్తుంది. వయసుకు మించిన కష్టాలు అనుభవిస్తే ఇలా ఉంటుంది. బట్ ఐ విష్ యూనివర్స్ నాకు ఒకరోజు చాలా బెటర్ లైఫ్ ఇస్తుంది అనేది. బట్ ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ ఐఎమ్ హ్యావింగ్ టుడే. అట్లీస్ట్ ఐఎమ్ అలైవ్, ఐఎమ్ హెల్దీ, చాలు. అంతకు మించి ఏం లేదు. మాది ఏలూరు అండి. స్ట్రాంగ్ ఉమెన్ అక్క నువ్వు. దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది అనుకుంటున్నాను, అందువల్లే ఇంత స్ట్రాంగ్ అయ్యావు అని. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. కారణాలు అయితే నా లైఫ్లో మేజర్గా 3 ఉన్నాయి. నేను ఇలా ఈరోజు ఇంత స్ట్రాంగ్గా సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడానికి కానీ, నేను ఇలా ఉండడానికి కానీ, ఒకటి నా ఫ్యామిలీ పరిస్థితి, చిన్నప్పటి నుంచి నేను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్. ఇంకోటి నేను రిలేషన్షిప్లో గో త్రూ అయిన పెయిన్, ఆ మెంటల్ ప్రెషర్, స్ట్రెస్ ఆర్ మెంటల్ హెల్త్ లేకపోవడం, చాలా ఎలోన్గా నేను స్ట్రగుల్ అయిపోయాను. లైక్ అదొకటి. అండ్ ఆఫ్టర్ లూజింగ్ మై ఫాదర్, ఈ 3 థింగ్స్ నన్ను ఈరోజు ఇంత స్ట్రాంగ్గా చేయగలిగాయి. నెక్స్ట్ ఎక్కడికి ప్లానింగ్? కౌరీ పాస్ అని అనుకుంటున్నాను. వాట్స్ యువర్ డ్రీమ్? నాకు నేను కావాల్సినవి కొనుక్కునే అన్ని మినిమం కొన్ని డబ్బులు కావాలి. అంటే పెద్ద పెద్ద కాదు. అండ్ నా అనుకున్న వాళ్ళకి నేను అలాగే కొని ఇవ్వాలి. అదే నా డ్రీమ్, అంతే. అంతకు మించి ప్రస్తుతానికి ఏమీ లేదు. అదే ఇప్పుడు మా అమ్మకి ఇల్లు కావాలనుకోండి, ఇల్లు కొనిచ్చేయాలన్నమాట. అలా మా చెల్లికి ఏదైనా బట్టలు వచ్చాయనుకో, ప్రైస్ ట్యాగ్ చూడకుండా ఆమెకు బట్టలు కొనియాలి. వాళ్ళిద్దరే నా లైఫ్లో ఉంది. సో వాళ్ళ కోసమే నేను కళలు కంటూ ఉంటాను. అంతకు మించి కళలు ఏం లేవు నాకు. ఎందుకు సిస్ అమ్మాయిలు బాయ్స్ని మోసం చేస్తారు? ఇది మానుకోవాలన్నమాట మనం. నాట్ జస్ట్ బికాజ్ నేను అమ్మాయి అనేది చెప్పట్లేదు. అమ్మాయిల్ని అబ్బాయిలు మోసం చేయడం అనేది లేదు. అండ్ అబ్బాయిలు జెన్యూన్గా ఉంటారు అనేది కూడా లేదు. దెర్ ఆర్ మెనీ మెన్ హూ ఆర్ యూజింగ్ విమెన్. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఫుల్. అండ్ దేర్ ఆర్ ఆల్సో మెనీ విమెన్ హూ ఆర్ యూజింగ్ మెన్ ఫర్ ద నీడ్స్. సో అలా మనం జెండర్ బట్టి చెప్పకూడదు. పర్సన్స్ క్యారెక్టర్ అలాంటిది అన్నప్పుడు మనం ఏం చేయలేం కదా. వాళ్ళు అలా పెరిగారు, అది వాళ్ళకి చెప్పాలి. తప్పు చేస్తే తప్పు అని చెప్పకుండా ఎంకరేజ్ చేస్తే ఫ్రెండ్స్ ఆర్ లేదు చుట్టూ ఎన్వైర్న్మెంట్ ఉంటే ఇంకా వాళ్ళు ఎప్పటికీ మారరు. థ్రెడ్లో కమెంట్కి వీడియో చేయలేదు మేడం. నేను థ్రెడ్ యూజ్ చేయను. ఇన్స్టాగ్రామ్లో ఏదైతే పోస్ట్ చేస్తానో అదే ఫేస్బుక్లో థ్రెడ్లో ఆటోమేటిక్గా పోస్ట్ అవుతుంది. ఐ రేర్లీ యూజ్ థ్రెడ్. వదిలేసింది ఏమనుకోవాలి? అది ఆల్రెడీ చెప్పాను కదా, చాలామంది ఇలా వదిలేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు లైఫ్లో గ్రో అవుతున్నప్పుడు, నాట్ విత్ ఫైనాన్షియల్ థింగ్స్, లైక్ మైండ్ సెట్ పరంగా గ్రో అయినప్పుడు కొంతమందికి వర్కౌట్ కారు అని అనిపిస్తుంది. కొంతమంది కారణాలు కూడా చెప్పరు. అది అవతల బిహేవియర్ని మనం ఎలాగా ప్రొటెక్ట్ చేయలేమండి. థ్యాంక్ యూ మేడం. మీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరండి? నేనే ఇంపార్టెంట్ పర్సన్ ఇప్పుడు రైట్ నౌ, నా ఫ్యామిలీ. You love marriage or arranged marriage? Me? Love marriage or arranged marriage? I don't know. మనం ఏదో అనుకుంటాం. బట్ యాజ్ ఎ పర్సన్గా ఐ లవ్ టు మ్యారీ సంబడీ హూ ఐ లవ్డ్. అది జరగాలంటే ఫస్ట్ ఐ నీడ్ టు లవ్ సంబడీ.
మీకు లవ్ ఉందా? లవ్ చెయ్యాలా వద్దా? లేదు, ప్రస్తుతానికి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీబడి, ఐఎమ్ నాట్ వైబింగ్ ఎనీబడి. ఐ విష్ ఈ 2025లో నా లైఫ్లో లవ్ లైఫ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. టెల్ మీ వన్ వర్డ్ ఆఫ్ లైఫ్. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా మోస్ట్ వాల్యుబుల్ థింగ్ జీవితమే. ఏదేదో పోయింది, ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాం. కానీ ఎంత పెద్ద వాల్యుబుల్ థింగ్ మన దగ్గర ఉందో మనం గ్రహించలేకపోతున్నాం. దట్ ఈస్ లైఫ్. మీతో నెక్స్ట్ ట్రిప్కి నేను రావచ్చా సిస్టర్? నేను నెక్స్ట్ ట్రిప్కి ఎవరిని తీసుకెళ్ళబోతలేదు, ఎస్పెషల్లీ స్ట్రేంజర్స్. ఐ జస్ట్ వాంట్ టు గో అండ్ స్పెండ్ పీస్ఫుల్లీ. సో ఐఎమ్ నాట్ ఆర్గనైజింగ్ ఎనీ ఆఫ్ ది ట్రావెల్. వాళ్ళు లవ్ చేస్తున్నారో లేదో అనే కన్ఫ్యూజన్తో 9 years అయిపోయాయి. ఈ ఇయర్ ఎలా అవ్వడం నాకు ఇష్టం లేదు, ఏం చేయాలి అనేది మీ క్వశ్చన్ అయితే, అవతల లవ్ చేస్తున్నారో లేదో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండి మీరు అక్కడే కూర్చుని పోతుంటే ఇట్స్ యువర్ మిస్టేక్. యూ నీడ్ టు ఆస్క్ దెమ్, యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ దెమ్. మీకు ఆ క్లారిటీ లేకపోతే గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే. సో అంతే కదా, మీరు వెయిట్ చేస్తూ ఉండి ఇంకా 10 సంవత్సరాలు, ఇంకా 90 సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉండండి. అవతల వాళ్ళకి లవ్ లైఫ్ వస్తుంది, తిరుగుతారు, వెళ్తారు, అన్నీ చేస్తారు, మీరు అలాగే ఏడుస్తూనే ఉంటారు. సో వాట్ ఐ వాంట్ టు కన్వే ఏంటంటే, మీకు ఏదైనా అనిపిస్తే డోంట్ వేస్ట్ మచ్ టైమ్ థింకింగ్ అబౌట్ ఇట్. జస్ట్ గో అండ్ ఆస్క్ దెమ్. ఇఫ్ యూ కాంట్ ఆస్క్ దెమ్, జస్ట్ లీవ్ దెమ్. కమ్ టు జార్జియా, కాఫీకి వెళ్దాం. ఎస్, ఐ వాంట్ టు గో ఫర్ సమ్ కాఫీ డేట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ నేను ఇప్పుడు జార్జియా రాలేను. Akka, I really like you, the way you inspire everyone. I want to know about your studies. Already I mentioned I completed my BTech and recently I completed my MBA. ప్రస్తుతానికి ఇదే, ఫర్దర్గా ఏమైనా చదవకపోవచ్చు, ఐ డోంట్ నో. అదనమాట. చదువు అనేది ఇట్స్ నాలెడ్జ్ కోసమే, అదే జీవితం కాదు. హౌ టు ఫర్గెట్ ది గర్ల్ ఆఫ్టర్ షీ బ్రోకప్ విత్ మీ. అమ్మాయిని మర్చిపోవడం చాలా కష్టం, ఈవెన్ అబ్బాయిలు మర్చిపోవడం కూడా చాలా కష్టం. ఒకళ్ళు ఇష్టపడినప్పుడు మర్చిపోవడం ఇంకా కష్టం. ఏం లేదు, దానికి ఏదైనా పర్టికులర్ కారణం ఉంటే రియాలిటీని యాక్సెప్ట్ చేసేసి మన జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలి. దాన్ని మర్చిపోవాలని ఆలోచిస్తుంటే మనకి ఇంకా ఎక్కువ గుర్తొస్తారు తప్ప ఏం లేదు. జస్ట్ గో విత్ యువర్ లైఫ్. మీరు లైఫ్లో చేసే ప్రతి పని మీద ఫోకస్డ్గా చేయండి. స్లోలీ టైంతో పాటు ఎవ్రీథింగ్ ఫేడ్స్. లైక్ ఈ డ్రెస్ కూడా కొన్ని సంవత్సరాలకి ఇంతే డార్క్ బ్లాక్ కలర్లో ఉండదు, ఒకరోజు మారిపోతుంది. అలాగే మన లైఫ్లో జరిగే అన్ని మూమెంట్స్, హ్యాపీ ఆర్ సాడ్, విల్ ఫేడ్ అవుట్. అక్క, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అక్క, మళ్ళీ ఒక లైఫ్ ఉంటే నేను నీకు చెల్లిగా పుట్టాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక లైఫ్ ఎందుకు? డోంట్ బిలీవ్ ఇన్ అనదర్ లైఫ్. అవన్నీ మనకు తెలీదు. ఈ లైఫ్లో ఇఫ్ యూ వాంట్ you to be my sister, yeah, message me, we can talk. And also మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే I'll be there. అదే అక్కగా నేను ఈ లైఫ్లోనే ఉంటాను. మాట్లాడొద్దని, కానీ షీఈ్ నాట్ లిజనింగ్. మీరు ఒక పర్సన్ ఎప్పుడైనా ఓవర్ రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు ఇంకా ఏదైతే చేయొద్దన్నారో అదే చేస్తుంటారు. స్టాప్ డూయింగ్ ఇట్. యాజ్ ఎ లవర్గా మీరు ఎస్ యు ఆర్ వరీడ్ అబౌట్ యువర్ గర్ల్ ఆర్ ఎ బాయ్. కాకపోతే వాళ్ళకి చెప్పాల్సిన విధంగా చెప్పండి. మీరు ఇది చేయకు, అది చేయకు, జస్ట్ బికాజ్ ఇప్పుడు అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే అదే అమ్మాయికి మీరు ఇంత ఫోర్స్ చేస్తారా? చేయరు కదా. కానీ అబ్బాయి ఆపోజిట్ జెండర్ అయిపోయి మీరు ఫోర్స్ చేస్తున్నారు. అది మనుషులుగా యాక్సెప్ట్ చేయరు ఎవరు. అది ఇంకా ఎక్కడో కేజ్లో పెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. డోంట్ డూ దట్. అవతల వాళ్ళు జెన్యున్గా కరెక్ట్గా ఉంటున్నప్పుడు ఎలో దెమ్ టు బీ ఫ్రెండ్స్ విత్ అదర్ జెండర్స్. కానీ జెన్యున్గా లేనప్పుడు మాత్రమే యూ హ్యావ్ ది రైట్ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ ఫిగర్ ఇట్ అవుట్. Do you have a boyfriend and what are your thoughts about marriage? I don't have boyfriend. I'm not in relationship with anybody from past many years in the like 4 years. నాకు మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏంటంటే, ఎస్, ఐ వాంట్ గెట్ మ్యారీడ్ సూన్. ఐ లవ్ బీయింగ్ విత్ సంబడీ, ఒక కంపెనీగా, ఒక ఫ్రెండ్గా, ఒక ఫాదర్గా. బికాస్ నేను చిన్నప్పటికెళ్ళి నాకు తండ్రి ప్రేమ దొరకలేదన్నమాట. సో నా లైఫ్లోకి వచ్చే పర్సన్ నుంచి ఐ ఎక్స్పెక్ట్ ఇట్. నా లైఫ్లో వచ్చే ఆ పర్సన్ అంటే లైక్ బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్. సో తన నుంచి నేను అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ నో ఒక పర్సన్ నుంచి మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదేమో, కానీ నాకు చిన్నప్పటి నుంచి అవన్నీ కోల్పోయాను కాబట్టి ఐ విష్ నేను అన్నీ తనలోనే చూసుకోవాలని అనుకుంటున్నాను. వాట్ ఈజ్ మ్యారేజ్? పెళ్ళి అనేది లైక్ ఎవరి కోసమో, వయసు వచ్చిందనో, వీళ్ళ కోసం వాళ్ళ కోసమో, ఎవరి కోసం చేసుకోవద్దు. మీ మనసుకి ఒకళ్ళని చూసి ఎస్ వీళ్ళతో కొంచెం లైఫ్ బాగుంటుంది, జీవించాలి అని మీరు ఒక స్టెప్ తీసుకోగలిగే ధైర్యం వచ్చినప్పుడు మీరు చేసుకోండి. దెర్ ఆర్ మెనీ పీపుల్, ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడీ, బట్ మ్యారేజ్ అనేది మీ మనసుకి మీకు చేసుకోవాలన్నప్పుడు మాత్రమే చేసుకోండి. If one person is willing to stay in marriage relationship but spouse is not willing to stay in relationship, what should I do next?
నథింగ్ వర్క్స్. ఎనీ రిలేషన్షిప్, మ్యారేజ్, ప్రేమ, ఒక పర్సన్ ఉండాలనుకుని ఇంకో పర్సన్ ఉండాలనుకో, లేకపోతే ఎప్పటికీ అది గందరగోళంగానే ఉంటుంది. సార్ట్ ఇట్ అవుట్. కుదిరితే విడిపోయి ఫైండ్ ఎ బెటర్ లైఫ్, లేదంటే మాట్లాడుకుని కలిసి ఉండడానికి ట్రై చేయండి. ఇఫ్ సంబడి ఈజ్ లవింగ్, ఇఫ్ సంబడి ఈజ్ నాట్ లవింగ్, ఆ రెండు ఎప్పటికీ మ్యాచ్ అవ్వవు. అక్క నువ్వు ఇంత బాగా ఎలా మోటివేట్ చేస్తావో అసలు నిజంగా అక్క, నేను ఎన్ని వీడియోస్కి నీకు చాలా పెద్ద ఫ్యాన్. ఒక రీల్ చూస్తే చాలా. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఉండడానికి ఏం మిస్ అయ్యారు, ఎలా మిస్ అయ్యారు? హ్యాపీగా ఉండడానికి ఇప్పుడు ఐ డోంట్ థింక్ సో, బట్ వన్స్ ఐ యూస్ టు ఫీల్ లైక్ నేను హ్యాపీగా లేకపోవడానికి నా ఫ్యామిలీ కారణం అని. బట్ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి ఫర్ ఇట్. అండ్ ఆల్సో లైక్ హ్యాపీగా లేకపోవడానికి కారణం నేను లవ్ చేసిన పర్సన్ నా లైఫ్లో లేకపోవడం అని కూడా అనుకునేదాన్ని అనమాట. నేను అన్నిటికీ ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే హ్యాపీగా లేకపోవడానికి కారణం నేనే, బికాస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ హ్యాపీనెస్ ఫ్రమ్ సంబడి. మీ బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి? మా మమ్మీకి ఇల్లు కొనియడం. సింగిల్ టు మింగిల్ అవ్వాలి, టిప్స్ ప్లీజ్. ఇలాంటివి అన్నీ అడగొద్దండి. సింగిల్ టు మింగిల్ అవ్వాలి ఇవన్నీ కాదు. ఇఫ్ యూ లవ్ సంబడి దానికి టిప్స్ అవసరం లేదు. హార్ట్స్ విల్ కనెక్ట్, డెఫినెట్లీ యుల్ బి గుడ్. డేట్కి వెళ్దాం, లైక్ నీ ఇష్టం, ఏ కప్ ఆఫ్ కాఫీ ఆర్ ఎల్స్ ఎ డిన్నర్. ఇప్పుడు దాకా నేను నా లైఫ్లో నేను డేట్కి వెళ్ళలేదు. ఐ డోంట్ నో వై ఐ వాంట్ టు గో ఫర్ ఏ నైస్ date, but I don't know I can do this right now for a coffee or a dinner. ఏమో తెలీదు, అంత గట్స్ లేవు. అనుకుంటాను వెళ్ళాలని, బట్ ఐ కెనాట్ go with a stranger like that. వాట్ ఈస్ స్ట్రెస్ అక్క? గూగుల్లో అడిగినా చెప్పుద్ది కదా. మన చుట్టూ అన్నీ ఉన్నా, మనకు కావాల్సిన వాళ్ళు అందరూ ఉన్నా కానీ మనం ప్రశాంతంగా లేకుండా ఏదో మైండ్లో ట్రబుల్ చేస్తూ ఉంటుంది చూడండి, అదే స్ట్రెస్. విచ్ ఈజ్ యువర్ సిటీ? హైదరాబాద్. యువర్ వీడియోస్ హార్ట్ టచింగ్, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్ లేడు. మోటివేషన్ నా ఇన్స్టాలో చాలా ఉన్నాయి, ప్లీజ్ ఏదో ఒకటి చూడండి. వాటి నుంచి బయటపడడానికి మోటివేషన్ అనేది నేను ఇచ్చేది కాదు. యూ నీడ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్. మోటివేషన్ మనం ఇచ్చినా కూడా అవతల వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం సేపు ఉంటుంది, బట్ మీలో ఉండే మోటివేషన్ ఇట్ విల్ స్టే లాంగర్ టైమ్. సో ఫైండ్ ఇట్ అవుట్. లైఫ్ ఏం అర్థం కావట్లేదు, ఎడిపోతుందో కూడా ఏం తెలియట్లేదు, ఏదో ఉండాలి కదా అన్నట్టు ఉంది. అందరి లైఫ్ అలాగే ఉంది. ఎడిపోతుందో నాకేమైనా క్లారిటీగా ఉందా? లేదు. సో లైఫ్ ఇస్ అలాగే ఉంటుంది. వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్, లవ్ ఇట్, గో త్రూ ఇట్. అక్క మనం లవ్ చేసేవాళ్ళు ఇంపార్టెంట్ లేదా మనల్ని లవ్ చేసేవాళ్ళు ఇంపార్టెంటా? మనల్ని లవ్ చేసే వాళ్ళని మనం లవ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో అందంటే ఇప్పుడు అవతల వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారు కదా అని చెప్పేసి మనం ఫోర్స్ఫుల్లీ వాళ్ళు లవ్ చేసే అవసరం లేదు. వాట్ ఐ వాంట్ టు సే ఏంటంటే, మీకు కొంచెం ఇష్టం ఉండి అవతల వాళ్ళు చాలా ఇష్టం చూపిస్తున్నారు అంటే దెన్ దట్ ఓకే. మనం ఇష్టపడే వాళ్ళు అవతల వాళ్ళు లవ్ చూపించకపోతే వేస్ట్ కదా. ఇన్ ది సేమ్ వే ఏంటంటే 2 sides ఉండాలబ్బా, లవ్ 1 side ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. వెన్ ఈజ్ యువర్ మ్యారేజ్ సిస్టర్? చేసుకుంటా, అందరూ అడుగుతున్నారు. ఏదో ఒక రోజు చేసుకుంటా, ఏ బ్రతుకులో ఒకసారి చేసుకుంటా. పెళ్ళి చేసుకోకుండా అయితే ఉండను, బట్ ఐ డోంట్ నో వెన్. తెలీదు. ఐ వాంట్ టు మీట్ యూ అమల గారు. చాలామంది క్వశ్చన్ అడిగారు. సో యా, డెఫినెట్లీ ఐ విల్ ప్లాన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇది ఎన్నో ఇయర్స్ నుంచి చెప్తున్నాను, బట్ ఐ హోప్ 2025 yearలో నేను ఒక మీటప్ పెడతాను. డెఫినెట్లీ వీ ఆల్ విల్ మీట్. ఎక్స్పెక్టింగ్ గండోలా కేబుల్ రైడ్ అండ్ గుల్మర్గ్ ఫ్రోజన్ వాటర్ ఫాల్ వ్లాగ్. నేను రైట్ నౌ కాశ్మీర్లో లేను. సో రైట్ నౌ అది చూడడం చాలా కష్టం, ఎందుకంటే నేను ఇప్పుడు కాశ్మీర్కి ఏం ప్లాన్ చేసుకుంటలేదు కాబట్టి. సో యూ నీడ్ టు వెయిట్. వాట్ ఈస్ ద మోటివేటింగ్ థింగ్ ఆఫ్ యువర్ ట్రావెలింగ్ అండ్ హౌ ది జర్నీ స్టార్టెడ్? నాకు నేనున్న సిటీలో ప్లేసెసే చూడలేదు, బట్ హౌ ఇట్ స్టార్టెడ్ అని అంటే, నేనున్న బాధల నుంచి ఐ జస్ట్ వాంట్ టు ఎస్కేప్ ది సిటీ. సో దట్స్ హౌ నేను ఐ డోంట్ వాంట్ టు బీ అవైలబుల్ హియర్. సో అలా నేను ఎస్కేప్ అవ్వడం మొదలెట్టాను. ఇన్ దట్ వే ఐ స్టార్టెడ్ లవింగ్ ట్రావెలింగ్ అలాట్. మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి అమల గారు? మీరు చెప్తే నమ్ముతారో లేదో తెలియదు, కానీ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ వితౌట్ ఎనీ రెజల్యూషన్. నేను ఇయర్ ఎట్లా స్టార్ట్ చేస్తాను నాకు అర్థం కావట్లేదు. రెజల్యూషన్ తీసుకోవాలి, విజన్ బోర్డ్ చేసుకోవాలని చాలా అనుకున్నాను, బట్ ఐ డింట్ థింక్ అబౌట్ ఇట్. ఎలాంటి రెజల్యూషన్ లేదు, బట్ నేను వెరీ సూన్ జాన్ ఎండ్లోపు ఐ విల్ మేక్ ది విజన్ బోర్డ్. దాని గురించి కూడా ఐ విల్ మేక్ ఎ వీడియో ఆఫ్ ఇట్. మిమ్మల్ని ఏ అమ్మాయి అర్థం చేసుకుంటలేదు, మీరు ఎంత అర్థం చేసుకున్నా అని చెప్పేసి. ఈ అండర్స్టాండింగ్ అనేది అవతల నుంచి ఏదో సంథింగ్ మిస్ అయినప్పుడు మాత్రమే ఉంటుంది. ఏదో మీరు ప్రాపర్గా కన్వే చేయట్లేదు. ట్రై టు కన్వే ది పర్సన్ వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దెమ్. ఏమి వాళ్ళు అర్థం చేసుకుంటలేదో, ఎందుకు అర్థం చేసుకుంటలేదో, మీరేమనుకుంటున్నారో పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చెప్పడానికి ట్రై చేయండి. ఇఫ్ దట్
ఈజ్ నాట్ వర్కింగ్, ఇంకా అది వర్క్ అవ్వదు. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఐఎమ్ స్కిప్పింగ్ ఫ్యూ. యువర్ ఏజ్ అండ్ యువర్ ఫ్రమ్. నేను ఇప్పుడు 28. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. పుట్టింది మాత్రం ఏలూరు. అక్క నాకు ఒక డౌట్, ఫ్రెండ్షిప్లో కూడా మోసం చేస్తారా? ఎస్, చేస్తారు. మనుషులు అనేవాళ్ళు ఎనీ రిలేషన్షిప్లో మోసం చేస్తారు. సో వీ నీడ్ టు బీ అలర్ట్ అబౌట్ ఇట్. మీ శాలరీ ఎంత? సిన్స్ ఐఎమ్ డూయింగ్ ఏ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ పర్టికులర్ శాలరీ అంటూ ఉండదు. మనం ఎన్ని రోజులు కష్టపడితే అన్ని డబ్బులు వస్తాయి. డిపెండ్స్ ఆన్ ది వర్క్ అండ్ ది టైమ్ అండ్ ది క్లయింట్స్. నెలకింత వస్తుంది అనే ఒక థింగ్ అయితే లేదనమాట. ఆకాశమే హద్దుగా అన్లిమిటెడ్ హ్యాపీనెస్, సంతోషం అమలాలో చూడాలంటే ఎక్కువ ప్లేసులు తిరగాలి. మా మమ్మీకి ఒక ఇల్లు కొనిచ్చేసి నేను నాకు నచ్చిన పర్సన్తో ఎక్కువ ప్లేసులు తిరగాలి, అప్పుడు ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అని అనుకుంటున్నాను. లైఫ్ ఎట్లా తీసుకెళ్తుందో తెలియదు. ప్రస్తుతానికైతే నా మైండ్లో ఉన్నది అదే. అందరికీ మీరేంటో తెలుసు, కానీ మీ గురించి మీకు చెప్పాలి అంటే ఏం చెప్తారు అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. అందరికీ నా గురించి తెలుసు అని అయితే నేను అనుకోను. వాట్ యూర్ సీయింగ్ ఇన్ ది సోషల్ మీడియా ఈజ్ నథింగ్ అబౌట్ మీ. నా గురించి నేను చెప్పాలి అని అంటే నేను ఒక చాలా ఇన్నోసెంట్, మనుషులకి వాల్యూ ఇచ్చే పర్సన్, మనుషుల నుంచి జెన్యూనిటీ ఎక్స్పెక్ట్ చేసే పర్సన్. ఒక మనిషి మనం అనుకుంటే వాళ్ళ కోసం ఎంత దూరం అన్నా వెళ్ళిపోయే పర్సన్. సో నేను ఎక్కువ ఎమోషనల్ పర్సన్. ఎమోషనల్ అంటే ప్రతి చిన్నదానికి ఏడ్చే పర్సన్ అని కాదు, లైక్ అవతల వాళ్ళ బాధను కూడా నా బాధని ఫీల్ అయ్యే పర్సన్ అనమాట. ఐఎమ్ నాట్ సెన్సిటివ్, బట్ ఐఎమ్ మోర్ కనెక్టింగ్ పర్సన్. Are you leading single life or with a family? You're such a happy soul. I am with my family from childhood. Like మమ్మీ నేను చెల్లి ఉంటాము. నేను ఎలోన్గా ఇట్లా హాస్టల్లో రూమ్స్లో ఇప్పుడు దాకా లైక్ అలా లీడ్ చేయలేదు. I want to be with my family. Nowadays మనీ ఎర్నింగ్ ఎలా చేయాలో చెప్పండి. ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది. అది మీరు ఐడెంటిఫై చేశారో లేదో నాకైతే తెలీదు. ఆ మనిషికి ఉండే టాలెంట్ని ఐడెంటిఫై చేయాలంటే ఒక పరిస్థితి రావాలి. అప్పుడు మనలో ఉండే టాలెంట్స్ ఏంటి, మనం ఏం చేయగలం అని ఆలోచిస్తాం. దాని గురించి నేర్చుకోవడం, ఏదో ఒక పని నేర్చుకుంటాం. సో ఆ నేర్చుకునే దాన్ని బట్టి, ఆ స్కిల్ బట్టి ఏం ఆపర్చునిటీస్ అయినా వెతుకుతాం. వెతికే దాన్ని బట్టి మనం ఎర్న్ చేస్తాం అనమాట. సో మీరు మనీ ఎర్న్ చేయాలి అంటే వాట్ ఆల్ థింగ్స్ యూ కెన్ డూ అనేది ఆలోచించండి. దాన్ని నేర్చుకోండి, దాన్ని మార్కెట్ చేసుకోండి, దాన్ని మనీ ఎలా జనరేట్ చేసుకోవాలి దాని నుంచి అని వెతికితే యుల్ ఫైండ్ అ లాట్ ఆఫ్ వేస్ యూ కెన్ ఎర్న్ మనీ ఇన్ దట్ వే. చాలా క్వశ్చన్స్ అడిగారు గైస్, ఐ నో. చాలా వాటికి నేను ఆన్సర్ చేశాను, బట్ ఇంకొకసారి కొన్ని నెలల తర్వాత విల్ ట్రై టు మేక్ ఏ వీడియో. చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగిన వాటికి నేనైతే జెన్యూన్గా ఆన్సర్ చేశాను. ఇఫ్ ఎవరైనా మెసేజ్లు స్కిప్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ బికాజ్ ద లెంత్ మ్యాటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి హూ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ విత్ ఎ లాట్ ఆఫ్ ఓపికా అండ్ పేషెన్స్. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ అండ్ ఐ హోప్ వన్ డే we all will meet. నేను మీటప్ పెట్టినప్పుడు. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, లైఫ్ చిన్నది, ప్రతి ప్రాబ్లము టెంపరరీయే, ప్రతి ఆనందము టెంపరరీయే, ప్రతి పర్సన్ టెంపరరీయే. ఇప్పుడు ఉన్నా లేకపోయినా ఏం జరిగినా మీ లైఫ్లో ఏది జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేయండి. బాధ అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, నీకేం తెలుసు, నువ్వు మా పరిస్థితిలో ఉంటే తెలుస్తుంది, ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి అవతల ఇలాంటివి చెప్పినప్పుడు. బట్ వాట్ ఐ వాంట్ టు సే, మీ దగ్గర ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఉంది, అదే జీవితం. మీరు ఇంకా హెల్దీగా బ్రతికే ఉన్నారు అని అంటే అంతకు మించి ఇంకేమీ లేదు. ఒక పర్పస్ ఉంది. ట్రై టు లివ్ దిస్ లైఫ్ హ్యాపీలీ ఇన్స్టెడ్ ఆఫ్ వరింగ్ అబౌట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. కొన్నిసార్లు వరీ అవ్వండి, కానీ ఎక్కువ కాలం అలా బాధపడుతూ అక్కడే ఉండిపోకండి. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విత్ ఎ లాట్ ఆఫ్ లవ్, సైనింగ్ ఆఫ్. బాయ్.